జీవితం ప్రశ్నార్థకంగా ఉందా? నిన్నెవరు పట్టించుకోవట్లేదా? కృంగిపోతున్నావా? దేనికోసం అడుగులు వెనకేస్తున్నావు? దేనికోసం అలా లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తున్నావు? దేనికోసం ఈ చింత? దేనికోసం ఇంత బాధ? ఎందుకు కృంగిపోతున్నావు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? ఏం సాధించాలని బాధపడుతున్నావు? ఏం సాధించలేకపోతున్నావు అని ఆగిపోతున్నావు? భక్తిలో నిరీక్షణ ఖచ్చితంగా చాలా ధైర్యాన్ని పుట్టిస్తుంది. సహోదరా, నా ప్రియమైన చెల్లెమ్మ, జాగ్రత్తగా విను తల్లి. ఆత్మదేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలుగున్నాడు. నిన్ను కన్న దేవుడు గొప్ప పని కొరకు నిన్ను నిరూపించే క్రమంలో నడిపిస్తున్నాడు. అనేక అనుభవాల గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆత్మదేవుడు నీకు నేర్పించే ప్రతి పాఠము ఉన్నతమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారుతున్న ఈ లోక ప్రేమల్లో, క్షణం క్షణం మారిపోతున్న ఈ లోక ప్రేమల్లో క్షణమైనా మారని ప్రేమను గుర్తుపట్టు. దాని కొరకు బ్రతుకు. అదే భక్తిలో నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును.